హాయ్ అండి. సో మీరెప్పుడైనా పనసకాయ కూర ట్రై చేశారా? నేనైతే మా ఊర్లో ఉండేటప్పుడు ఎప్పుడో ఫంక్షన్‌లకి, పెళ్ళిళ్ళకి పనసకాయ కూర పెడతారు అని వినడమే తప్ప ఎప్పుడు తినలేదు. వండను కూడా వండలేదు. బట్ బెంగాల్ వచ్చినాక ఇక్కడ పనసకాయలు విపరీతంగా దొరుకుతున్నాయి. బట్ ఇక్కడ చాలామంది వండుతా ఉంటే వాళ్ళని చూసి నేను కూడా నేర్చి ట్రై చేశాను అనమాట. ట్రస్ట్ మీ 1, 2 సార్లు కొంచెం అటు ఇటు వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం ది బెస్ట్. చికెన్ కూడా దీని ముందు ఫెయిల్, అంత బాగా వస్తుంది. చాలా బాగుంది. సో సరదాగా రెసిపీ కూడా చూపిస్తాను చూడండి. ముందు పనసకాయని కట్ చేయడం చాలా కష్టం. అది మా ఆయన కట్ చేసి నాకు ఇచ్చాక ముందు పనసకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్న, అందులోనే ఆనియన్, టమాటో అండ్ పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ ఆఫ్ ద కుక్ అయిపోవాలన్నమాట, హాఫ్ పనసకాయ ముక్కలు. సో ఈ మనం టమాటో, ఉల్లిపాయలు, ఆనియన్ ఇవన్నీ కూడాను వాటిలో బిర్యానీ మసాలా ఉంటాయి కదా, ఇవన్నీ వేసి ముందు పేస్ట్ చేసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మళ్ళీ బిర్యానీ ఆకులు వేసి ఈ పేస్ట్ చేసుకున్న ఈ మసాలా వేసి ఇది బాగా ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పనసకాయ ముక్కలు కూడా వేసి మంచిగా మగ్గిన తర్వాత వాటర్ వేసి ఆయిల్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే పనసకాయ కర్రీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తే నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పనసకాయ కూర మాత్రం ది బెస్ట్. బాయ్ బాయ్.